గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు ఫుల్ పని ఉందండి. లక్ష్మి అయితే రావటం లేదనమాట, అందుకోసం. సో ఇల్లు గట్ట తుడుచుకొని క్లీనింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫాస్ట్గా చేయాలి. అందులోపు ఫస్ట్ గీత మాకు బాక్స్ కట్టేసి రెడీ చేసి పంపించే పని అయిపోతుంది. తనకి టిఫిన్ కూడా నిన్న పెట్టిన రొట్టె ఉంది. నిన్న నైట్ రొట్టె పెట్టాను అనమాట, కారం రొట్టె. అదే తనకి బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెడతాను. కిచెన్లో సామాన్లన్నీ చూడండి ఎన్నట్టున్నాయి. అవన్నీ తీసి అవతలేసి కిచెన్ క్లీనింగ్, హోమ్ క్లీనింగ్ అంతా ఉంది. ఫస్ట్ అయితే బాక్స్ కట్టేస్తా. పప్పు చేశాను అనమాట, ఆ పప్పే కట్టేస్తున్నాను. నెక్స్ట్ పెరుగు పప్పు కలిపేసి కట్టేసి కొంచెం కొబ్బరి పచ్చడి నన్ను చేసింది ఉంది, ఆ కొబ్బరి పచ్చడి కూడా పెడతాను. గీతం అయితే స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. ఇప్పుడు నా వర్క్ ఫస్ట్ కిచెన్ నుంచి మొదలు పెడదాం. సో ఈ సామాన్లన్నీ ఫస్ట్ అవతలు పెట్టేస్తాను. సో చాలా ఉన్నాయి. తెల్లవారు కరెంట్ లేదని చెప్పేసి వాటర్ అయితే ఇక్కడ పెట్టాను అనమాట పొయ్యి మీద. వెంటనే కరెంట్ వచ్చేసింది. వాటర్ మళ్ళీ సైడ్కి ఉంచేసాను. ఆల్రెడీ చల్లగా అయిపోయాయి. ఇంకా చల్లగా అయిపోయాయని పాడేసిన కిందకి. గీతం కలిసిన అన్నం అయితే ఉందన్నమాట కొంచెం. ఇదైతే ఉంచేస్తారు. ఇనీషియల్ వేసినట్టు పెట్టేయచ్చు. దానికి టిఫిన్ కింద అయిపోతుంది. తను లేదు తిందంటే 11 అప్పుడైనా పెట్టేయచ్చు తన లంచ్ టైంకి. పప్పు పెరిగేసి కలిపాను. రాత్రి పెట్టిన రొట్టె ఉంది, అది ప్లేట్లోకి తీసేస్తా. మా ఇద్దరమే కదా ఇంకా తినడానికి ఉండదు. ఇది కూడా ఖాళీ. నేనైతే గ్రైండర్ వేసాను. ఫస్ట్ గ్రైండర్ అదులు పెట్టేస్తా. ఇదైతే గొంత పొంగనాల ప్యాన్ అండి. నిన్న ఒక వీడియోకి వచ్చింది అనమాట. బాగుంది, ఐరన్ది. బట్టలు మడత పెట్టడం అవ్వలేదు నేను అస్సలు.
బట్టలు కూడా తెచ్చాను అనమాట. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ మడత పెట్టేసరికి నాకు సరిపోతుంది. నేను 2 డేస్కి ఒకసారి బట్టలు మడత పెడతాను అనమాట. అందుకోసమే అన్ని ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే ఇల్లు గట్ట తుడిచేస్తా ఫాస్ట్గా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఈ బ్యాగ్ అనమాట. కవర్స్ అన్ని దాచుకోవడానికి అన్నట్టు ఈ బ్యాగ్. ఇవ్వండి, వచ్చిన కవర్లన్నీ ఇందులో పెడుతున్నా. తీసుకోవడం కూడా చాలా ఈజీయే. ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్ నుంచి లాగితే వచ్చేస్తుంది అన్నట్టు. సో ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి లాగితే వస్తుంది మనకి ఇలాగన్నట్టు. అవసరమైన కవర్లన్నీ ఇందులో పెట్టేస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే బాగుందండి. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద పెడతాను, ట్యాగ్ చేస్తా ప్రోడక్ట్ని. కావాలంటే తీసుకోండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టే బదులు కవర్లన్నీ ఒక బ్యాగ్లో ఉంటాయి అన్న ఇది ఉంటుంది కదా, అందుకోసం చెప్తున్నా. టైం ఏదో ఆల్రెడీ 10 అయిపోయిందండి. ఈరోజు పండుగ కూడా సరిపోయిందనమాట. సో మా ఆయన అయితే ఇప్పుడే తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను స్నానం చేసి దీపం పెట్టుకొని తినాలి. ఈరోజు చాలా లేట్ అయిపోయింది దీపం. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అవ్వదు కదా, అంతా దేవుడి దయ. బట్ నీట్గా అయిపోయిందిలేండి. మొత్తం ఇల్లు గట్ట నీట్గా తుడిచేసిన. కిచెన్ కూడా ఇంకా నీట్గా ఉంది. నేను తినవలసిన రొట్టె మొక్క అక్కడ పెట్టాను ఇప్పుడే మా ఆయనకి టిఫిన్ ఇవ్వడం వల్ల. సో అది పప్పు అనమాట. సో అది చూడండి అంతా క్లీన్ చేసుకున్నా. హ్యాపీ. ఇంకా స్నానంకి వెళ్ళిపోతా. నిమిషం మళ్ళీ లేపాలి, లేగలేదు. 10 అయినా ఈరోజు లేగలేదు. రాత్రి లేటు పడుకుంటుంది, పగలు లేటు. ఇంకా స్నానం అయితే చేస్తాము ఇద్దరము. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం అనమాట. డైపర్ వద్దు, నన్ను నీకు చెప్పడం వచ్చింది కదా, మరి ఎందుకు డైపర్ తెచ్చుకున్నావు? డైపర్ తెచ్చుకుంది ఏసీ మండాలి అంటే గడిగడికి బాత్రూమ్కి వెళ్ళడానికి బతుకం వచ్చేస్తుంది. బుల్లి అని చెప్తుంది అనమాట. వచ్చేసింది. వద్దు డైపర్ వద్దు, డ్రైర్ వేసుకో, ఓకేనా? ఓకే నా తల్లి కదా. నీకు వచ్చిన తర్వాత డైపర్ వేసుకుంటాను. మీకు చూపించే కదా బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంక ఇవన్నీ మడతపెడుతున్నానండి ఇప్పుడు కూర్చొని. ఇప్పుడే ఇళ్ళల్లా నీట్గా ఒత్తేసి అవతలు కడిగేసి ముగ్గులు పెట్టేసి నేనైతే స్నానం చేశాను అనమాట. ఎప్పుడు ఈవినింగ్ స్నానం చేయను, ఈరోజు చేయడానికి ఒక కారణం ఉంది. ఇంటికి స్వాములు అయితే వస్తున్నారు. మా తమ్ముడు స్వామి అండ్ ఇంకొక స్వామి అనమాట. వాళ్ళు అన్నవరం దర్శనానికి వెళ్ళారు. అటు నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మీ ఇంటికి వచ్చి నైట్ బెక్స్ చేసి వెళ్ళిపోదామమ్మా అన్నారు. సో ఇదైతే అయిపోయింది. ఫస్ట్ అయితే నేను బయట గుమ్మం దగ్గర దీపం అయితే పెట్టేస్తాను. పెట్టేశాక ఇంకా వంటగదికి వెళ్ళి టిఫిన్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నా స్వాములకి. వీడియో అంతా షూట్ చేస్తా, స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. బట్టలన్నీ నీట్గా మడత పెట్టేసా, అవన్నీ ప్రమోషన్స్ అవ్వాలంతేనే. తులసం దగ్గర దీపం కూడా పెట్టేసిన. ఇదంతా నేనే కడిగానండి. ఈరోజు లక్ష్మి రాదని చెప్పాను కదా, అందుకోసం ఇక్కడ ఒత్తుకొని కడుక్కుని ఈరోజు ఫుల్ పని అయింది. అసలు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవన్నీ కూడా దేవుడి పువ్వులు అండి. మేము బయటకు వెళ్ళినప్పుడు అక్కడ చెరువులు ఏర్లు ఉంటాయి కదా, అక్కడ పడేయడానికి అని చెప్పేసి సైడ్కి ఉంచేసా. ఇంక ఇక్కడ పాయసంకి అయితే పాలు పెట్టాను అనమాట. ఇక్కడైతే టమాటీలు కోస్తున్నా, బంగాళదుంప టమాటీ వేసి బొంబాయి చట్నీ చేయడానికి. ఇంకా బొంబాయి చట్నీ అయితే రెడీ చేస్తాను. ఇప్పటికి రేపటికి అవుతుందని ఎక్కువ చేశాను అనమాట. ఇప్పుడు స్వామిలకి పెట్టేయచ్చు, అలానే మేము తినొచ్చు. రేపు ఉదయం మాకు అయిపోతుంది. స్వామిలు వెచ్చి చేసి వెళ్ళిపోతారు అంటున్నారు, చూడాలి. ఇక్కడైతే కుడుం పెట్టాను అనమాట. మధ్యలో అండి, మధ్యలో తీస్తే అవ్వదు అంటారు. చెరింటికి 9 అయిందనమాట. ఇప్పుడు వచ్చారనమాట. ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ పూజ చేసేసి అక్కడే స్నానాలు చేసి వచ్చారంట అన్నవరంలో. ఇంకా పూజ చేసి ఇప్పుడైతే దీక్ష చేస్తారు. ఏంటమ్మా? పలహారం చేస్తారు. ఎవరు వచ్చారు? మామా. భగవానే ఈశ్వరనే దేవనే శక్తినే స్వామియే ఓం శ్రీ స్వామి. ఇంకా స్వాములు అయితే పలహారం కూడా అదే అల్పాహారం కూడా చేస్తారనమాట. ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతారంట.
మళ్ళీ నిషిపప్ప మాత్రం మామ మామ అంటుంది కదమ్మా, మామేనా? ఓం శ్రీ స్వామి అన్నదాత అన్నదాత అన్నదాత. ఇంకా తాంబూలం అయితే ఇచ్చేదామన్నమాట. ఎంత క్యూట్గా మొక్కింది తెలుస్తుందండి. అప్పుడు అసలు వీడియో క్యాప్చర్ చేయలేదు కానీ చాలా క్యూట్గా మొక్కింది. మొక్కు మొక్కు మొక్కి మొక్కి. స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామియప్ప. అయితే మేము తింటున్నామండి. టైం ఆల్రెడీ 9:10 అయిపోతుంది అనమాట. పూలన్నీ సరిపోయాయని చెప్పారు. పాయసం అన్నవరం వెళ్ళారు కదా, అన్నవరం ప్రసాదం తెచ్చారనమాట. ఇడ్లీ ఇది ఒకటి, మొత్తం 3 కంచాలు పెట్టాను. అదే ఇలాంటివి 3 పెట్టాను. వాళ్ళు 2 కూడా తినలేదండి. డ్రైవింగ్ కదా, ఎక్కువ తినం మాత అనేసి ఒక్కొక్కరు 3 ముక్కలు తిన్నారు అంతే. ఇంక తినేసామండి. పాయసం టేస్ట్ అయితే బాగా సూపర్ ఉంది. ఇడ్లీ అలానే బొబ్బరి చట్నీ కూడా అలానే కుదిరింది. ఉప్పు కారాలు స్వీట్లు ఏం చూడకుండా స్వామికి చేస్తాము, అలాగే కుదిరిపోతాయి. అది ఏంటో కానీ ఉట్టప్పుడు ఎన్నిసార్లు ఉప్పు కారాలు టేస్ట్లు చేస్తాం కదా. ఇంకా పిల్లలైతే అలరపడుతున్నారు. ఇప్పుడైతే పడుకుని పోతాం. సో ఇది ఈరోజు వీడియో అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.